దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పుణ్యక్షేత్రం జాతీయ రహదారి 216 పక్కనే ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకే పెద్దపీట వేశామంటున్న పాదగయ క్షేత్ర ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్తో మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్. ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పిఠాపురం పాదగయ క్షేత్రంలో మనం ఉన్నాం. అయితే మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా చాలా వరకు పోటెత్తారు. దాదాపు 150,000 మంది పైన భక్తులందరూ కూడా వస్తారని చెప్పి ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన అంటే సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు కానీ డ్రోన్లు కానీ ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారని మనకి తెలిసింది. దీనికి సంబంధించిన అక్కడ జగన్మోహన్ శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం. ఈవో గారు సార్తో మాటలోనే తెలుసుకుందాం. ఏదైతే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అంటే ఏర్పాట్లు ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా వెళ్తున్న ఈ పవిత్ర పాదగయ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు 13వ తారీఖున శుక్రవారం రాత్రి 8 గంటలకు అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. ఈరోజు పవిత్ర మహాశివరాత్రి ఉదయం 12:30 తొలి దర్శనంతో ఏర్పాటు చేయడం జరిగింది. నిరాటంకంగా ఎటువంటి హార్డిల్స్ లేకుండా, ఎటువంటి విఐపి బ్రేక్ దర్శనాలు లేకుండా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సామాన్యులకు పెద్దపీట వేయాలనే వారి ఆదేశాలను అనుసరించి 2 ఫ్రీ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 12:30 నుంచి ఇప్పటి వరకు కూడా అన్నీ కూడా వారి విజను, వారి మార్గదర్శకం అద్భుతంగా ఉంది. దానికి తోడు వారి ఇచ్చిన సూచనల మేరకు ఇప్పటికే అధికార రంగం, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, వివిధ ప్రధానమంత్రులు కానీ అందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ల సమయంతో 500-400 పైచీలకు పోలీస్ పర్సన్స్ తోటి, మున్సిపల్ సిబ్బందితోటి, ఎన్డీఆర్ఎఫ్ యొక్క టీం తోటి, ఒక బోటు, 12 మంది గజేతగాళ్లతోటి పవిత్ర పాదగయ పుష్కరిణి వద్ద స్నానమాచరించే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా సురక్షితమైన, సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనమే ప్రథమ ప్రాధాన్యతగా ఏర్పాట్లన్నీ జరిగినాయి. అదేవిధంగా 2 మెడికల్ క్యాంపులు, 108 వెహికల్స్, ఫైర్ వెహికల్స్ కూడా మోహరించడం జరిగింది. ఇందులో భాగంగా భక్తులకి, సామాన్య భక్తులకి త్వరితగతిన దర్శనాలు ఉండాలి, విఐపీలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ప్రత్యేకమైన సమయం కేటాయించాలనే వారి ఆదేశాల మేరకు 1 గంట నుంచి 3 గంటల మధ్యలో మాత్రమే విఐపీలు రావాల్సిందిగా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, మేము కానీ అందరూ కలిపి ప్రజాప్రతినిధులు, ప్రోటోకాల్ ఉన్న వ్యక్తుల యొక్క అద్భుతమైన సహకారంతో సామాన్య యొక్క భక్తులకి వాళ్ళ పెద్దపీట వేయడం సాధ్యమైంది. అందులో భాగంగా అంతరాల దర్శనం కూడా మేము రద్దు చేయడం జరిగింది. ఇందులో ప్రతి విషయం కూడా ఇది 3 ఎకరాల ప్రాంగణం ఉన్న సువిశాలమైన ఆలయం. ఈ ఆలయానికి బయట వచ్చే మార్గాలు 4 ఇటు సామలకోట వే నుంచి కానీ, అటు పిఠాపురం టౌన్ నుంచి కానీ వచ్చే మార్గాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఎక్కడ స్టాగ్నేషన్ ఉంది, ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎక్కడ మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నీ కూడా మానిటరింగ్ చేసే ఒక వ్యవస్థని 60 అత్యాధునిక సీసీ కెమెరాలతో పాటు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నేను, సిఐ గారు, ఎస్పీ గారు, ఏఎస్పీ గారు కూడా తరచూ వచ్చి విజిట్ చేస్తున్నారు. కలెక్టర్ గారు మినిట్ టు మినిట్ వారు ఫోన్లో కానీ, ప్రత్యక్షంగా కానీ, వాళ్ళ సిబ్బంది గారిని ప్రతి విషయాలు తెలుసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు దీనికోసం ప్రత్యేకంగా వారి యొక్క టీంని, మానిటరింగ్ టీంని ఒకటి పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ వివిధ డిపార్ట్మెంట్లకు సమయంతో ఏ లోటు లేకుండా గొప్పగా ప్రతి ఒక్క భక్తులు ఆనందకరంగా వ్యక్తం చేస్తూ దర్శనం చేసుకుంటున్నారు. మీరు చూస్తున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఇన్ అండ్ అరౌండ్ ఈ ఆలయానికి వచ్చే బయట మార్గాలు కానీ, లోపల మార్గాలు కానీ ఎక్కడేం జరిగినా కూడా ఇక్కడి నుంచే మైక్ ద్వారా ఈ అనౌన్స్మెంట్ చేయడానికి ఒక ప్రత్యేక నిపుణుల టీంని కూడా ఇక్కడ 2 అనౌన్స్లను అందుబాటులో ఉంచడం జరిగింది. రెవెన్యూ, పోలీస్ అండ్ మై సెల్ఫ్ ఐఎమ్. నేను ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తూ ఉదయం 12:30 నుంచి ఇప్పుడు రాత్రి లింగోద్భకాలాభిషేకం కూడా జరుగుతుంది. మీకు ఎంత తెలుసు దాని ప్రత్యేకత. ఈ కార్యక్రమం 12 దాటి 1 గంట మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంగణం అంతా ఓం నమ శివాయ అని ప్రతిధ్వనిస్తూ మన హిందూ మతంలో ఈ యొక్క పర్వదినానికి ఉన్న ప్రాశస్యాన్ని పవిత్ర వేల సంవత్సరాల ఆలయంలో ప్రతిధ్వనిస్తుంది. తదనంతరం 16వ తారీఖున రథోత్సవం, 18వ తారీఖున శ్రీ పుష్పేశ్వరం తెప్పోత్సవంతో ఈ కార్యక్రమానికి ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని వర్గాలకి
త్వరగా మీ ద్వారా విషయాలు ఎప్పటికప్పుడు చేరవేయడం ద్వారా మా మిత్రుల్లో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే దాదాపు అంటే ఏదైతే దర్శనం మొదలు పెట్టారో ఇప్పటి వరకు దాదాపు ఎన్ని వేల మంది వచ్చి ఉంటారు సార్? గత సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయంలో భక్తులకు చాలా ఇబ్బందులు లేకుండా దర్శనం చేయాలి, ఇబ్బందులు ఇది కోనేరు ప్రవహించే నది కాదు, ఇక్కడ స్నానాలు ఆచరించేటప్పుడు అన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది లాస్ట్ ఇయరే వారి సార్ చాలా ఏ ఇబ్బందులు లేకుండా సాధ్యమయ్యి భక్తులు మన్ననలు పొందే విధంగా దాన్ని చేసి చూపించారు. వారి మార్గదర్శనంలో కూడా టీం అందరూ కూడా సక్సెస్ఫుల్గా భక్తుల యొక్క మన్ననలు పొందే విధంగా కార్యక్రమం అర్చకుల ద్వారా కానీ అందరి ద్వారా కానీ అది నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం మరింత మెరుగ్గా నిర్వహించాలని గత గణాంకాల ఆధారంగా ఇక్కడ 2 లక్షల మంది స్నానాలు ఆచరిస్తారని ఒక అంచనా ఉంది. అయితే పవిత్ర శివరాత్రి రోజుని స్నానాలకి ప్రథమ ప్రాధాన్యత ఎక్కువ మంది ఇస్తూ ఉంటారు. అందులో 20-25% మాత్రమే దర్శనాలకు వచ్చే ఆలయం అయితే ఇక్కడ ఎక్కువగా ఉంది. ప్రజెంట్ ఇప్పటి వరకు గతంలో ఉన్న గణాంకాల విధంగా 2 లక్షల పైచీలకు వీరు స్నానాలు ఆచరిస్తారని, 70-80 వేల మంది మాత్రమే భక్తులు దర్శనానికి వస్తారని ఒక అంచనాతో దాన్ని 30% ఎన్హాన్స్ చేస్తూ ఏర్పాట్లు చేయవలసిందిగా ఉన్న ఆదేశాలను జరుగుతూ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 12:30 నుంచి ఇప్పటి వరకు కూడా నిరాకరంగా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel